కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ కళాశాలలు కాదు, ప్రైవేట్ కళాశాలల్లో కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు దూరం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డు కాకూడదనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అనేక పథకాలపై కూటమి సర్కార్ తిలోదకాలిస్తోంది. ఇప్పటికే పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ కు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే బకాయిలను చెల్లించాలని చాలాసార్లు ప్రభుత్వానికి సందేశాలిచ్చినా ఎలాంటి స్పందన లేదంటూ మండిపడుతున్నారు. గత 16 నెలల నుంచి ఫీజు బకాయిలు పెట్టడంతో కాలేజీల్లోని ఉద్యోగులకు నెల నెలా జీతాలను ఇవ్వలేకపోతున్నామని, తరగతులను సైతం నిర్వహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బంద్కు పిలుపునిచ్చామని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల బంద్కి విద్యార్థి సంఘాలు సైతం గొంతు కలుపుతున్నాయి. నిరవధిక బంద్కు తాము మద్దతిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు. ఈ పెండింగ్ లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను మేము కళాశాలను తరగతులను కొనసాగించామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాల యాజమాన్యం బంద్కు పిలిపించింది. దీనికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా పాల్గొని మా యొక్క ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మాకు విడుదల చేయండి, మా అకౌంట్లకు జమ చేయండి, మేము ఆ విధంగా కళాశాలకు ఫీజులు జమ చేసి మా సర్టిఫికేట్లు మేము పొందామని చెప్పి ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల్ని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల యొక్క డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాలల యొక్క యాజమాన్యాలకు కూడా మేము మా యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో దాదాపు 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిల విడుదల కోసం ప్రైవేటు డిగ్రీ కాలేజీలతో పాటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు సైతం ఎదురు చూస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీదనే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్లకు చదువును దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 15 నెలలు అవుతా ఉంది. ఈ 15 నెలల కాలంలో దాదాపు 7 క్వార్టర్స్ అంటే దాదాపు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు కాలేజీలకి సర్టిఫికేట్ల కోసమో పరీక్షల కోసమో వెళ్తూ ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టండి, లేదంటే మీకు పరీక్షలకు అనుమతి ఇవ్వమో, సర్టిఫికేట్లు ఇవ్వమని అనివార్యంగా చెప్పడంతో విద్యార్థులు కాలేజీలు అక్కడక్కడ ఫీజులు కడుతున్నటువంటి దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి వారి కుటుంబాలకి తీవ్రమైనటువంటి భారాన్ని కూడా ఈ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా మోపుతా ఉంది. మొత్తంగా విద్యారంగం అభివృద్ధి కంటే కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విద్యారంగంపై దృష్టి పెట్టి బకాయిలు విడుదల చేస్తే విద్యార్థుల భవిష్యత్తు కాపాడిన వాళ్ళవుతారని, తమ విద్యా సంస్థలు నిలబడటానికి అవకాశం ఉంటుందని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కోరుతున్నాయి.